టీఎస్సీబీ గేట్కి సంబంధించిన 2 ఇంపార్టెంట్ అప్డేట్స్ చెప్పడం జరుగుతుందండి. సో ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి మనకు రిజిస్ట్రేషన్ డేట్ అండి. సో మనకు రిజిస్ట్రేషన్ డేట్ వచ్చేసి లైక్ ఎక్స్టెండ్ చేస్తారా చేయరా మనకి ఈరోజు తెలుస్తుంది. సపోజ్ ఈరోజు కూడా ఎలాంటి అప్డేట్ ఇవ్వకపోతే మోస్ట్లీ మనకు లాస్ట్ డేట్ వచ్చేసి 21 ఉంటుంది. సో ఇక్కడ రిజిస్ట్రేషన్ ఆఫ్ సిపి గేట్ 2024 క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ ఫర్ ఆన్లైన్ సర్టిఫికేషన్. సో దీని అర్థం ఏంటంటే ఎవరైతే ఇప్పటి వరకు రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకు మాత్రమే 21 ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకుంటారో కదా, మీరు ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయిపోయింది కాబట్టి మీకు లాస్ట్ డేట్ అంటే ఏముండదు, ఎడిట్ ఆప్షన్ ఉంటుంది, ఎడిట్ లాస్ట్ డేట్ ఉంటుంది. సో ఇప్పటి వరకు ఎవరైతే ఇంకా రిజిస్ట్రేషన్ చేసుకోలేరో వాళ్ళకు మాత్రమే 21 లాస్ట్ డేట్. సో ఆ డేట్ అనేది ఇంక్రీజ్ చేయొచ్చు, లేదంటే 21 పెట్టచ్చు. సో అది ఫస్ట్ పాయింట్. ఆల్రెడీ ఎవరైతే సర్టిఫికేట్ అప్లోడ్ చేసి మీది రిజెక్ట్ అయినా పర్లేదు, యూఆర్ ఎలిజిబుల్ ఫర్ వెబ్ ఆప్షన్స్ అయినా పర్లేదు, అప్లోడ్ చేసిన తర్వాత ఎలాంటి రిజల్ట్స్ లేదు, లైక్ అప్రూవ్ కానీ సబ్మిటెడ్ కానీ ఎలాంటి రిజల్ట్స్ లేకపోయినా వాళ్ళందరూ అప్లై చేసినట్టే. సో అది మెయిన్ పాయింట్. సో ఈ రిజిస్ట్రేషన్ వచ్చేసి ఎక్స్టెండ్ అవ్వచ్చు, లేకపోతే ఈరోజు లాస్ట్. అదైతే మెయిన్ పాయింట్. నేను టీఎస్సీబీ గేట్కి మెయిల్ పెట్టినా కూడా ఎలాంటి రెస్పాన్స్ లేదు. సో ఈరోజు అప్డేట్ ఉంటే వస్తుంది, లేదంటే ఈరోజు లాస్ట్. సెకండ్ పాయింట్ వచ్చేసి కరెక్షన్ ఇఫ్ ఎనీ త్రూ ఈమెయిల్ సపోర్ట్. సో దీని అర్థం ఏంటంటే ఎవరైతే 21 ఆర్ బిఫోర్ ఎవరైతే సర్టిఫికేట్ అప్లోడ్ చేసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరికీ ఎడిట్ ఆప్షన్ మనకు 26 వరకు టైం ఉంటుంది. అంటే ఇప్పుడు ఎవరికైతే లైక్ యూఆర్ ఎలిజిబుల్ ఫర్ వెబ్ ఆప్షన్స్ కానీ ఎవరికైతే ఇంతవరకు అసలు ఎనీ రెస్పాన్స్ రాలేదు, మీరు అన్ని సర్టిఫికేట్స్ కరెక్ట్ పెట్టినా కూడా వాళ్ళు ఎలాంటి లైక్ సబ్జెక్ట్ వెరిఫికేషన్ కానీ మీ సర్టిఫికేట్స్ చూసారా లేదా అవన్నీ మనకు 26th వరకు ఏదో ఒక రోజు మీకు అయిపోతాయి. ఎందుకంటే ఇప్పుడు కొన్ని బల్క్ సబ్జెక్ట్స్ ఉంటాయి, ఎంఎస్సి బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ కానీ, బీకామ్ తర్వాత ఎంకామ్ చేసేవాళ్ళు కానీ, ఎవరైతే ఎంఏ ఇంగ్లీష్ లైక్ పొలిటికల్ సైన్స్ కానీ, ఎవరైతే సోషల్ సైన్స్ సబ్జెక్ట్స్ ఉంటాయి కొన్ని, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఇవి ఎనీ గ్రాడ్యుయేషన్ సబ్జెక్ట్స్ ఉంటాయి కదా, ఎక్కువ మంది అప్లై చేస్తారు. సో ఏవైతే ఫస్ట్ ఎక్కువ మంది అప్లై చేస్తారో ఆ సబ్జెక్ట్స్ అన్ని వాళ్ళు వెరిఫై చేస్తారు. ఏవైతే తక్కువ సబ్జెక్ట్స్ ఉంటాయి లైక్ ఎంఏ ఉర్దూ కానీ, లింగ్విస్టిక్ కానీ, ఇలాంటి కొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి. ఇప్పుడు సైన్స్లో అయితే ఎంఎస్సి జెనెటిక్స్ కానీ, కొన్ని బయోటెక్నాలజీ, కొన్ని సబ్జెక్ట్స్కి వాళ్ళన్నీ కొన్ని హోల్డ్ పెడతారు. సో ఫస్ట్ ఒక్కొక్క సబ్జెక్ట్ ఎక్కువ డిమాండ్ ఉన్న సబ్జెక్ట్కి వాళ్ళు వెరిఫై చేస్తారు. ఎందుకంటే అక్కడ ఎలిజిబిలిటీ కూడా చూడాల్సి వస్తుంది, వాళ్ళు ఎలిజిబుల్ అయ్యారా లేదా అని టిక్స్ కొడుతూ అన్నీ ప్రాపర్గా చేస్తారు. సో మనకు రిజిస్ట్రేషన్ డేట్ వచ్చేసి 21 లాస్ట్ డేట్. దాని తర్వాత ఎవ్వరు కూడా రిజిస్ట్రేషన్ చేసుకోరాదు. కానీ ఎడిట్ ఆప్షన్ వచ్చేసి 26 వరకు ఉంది మనకు అఫీషియల్గా ఈరోజు ప్రకారం. అంటే ఇంకొక 5 days మనకు మీరు ఎడిట్ చేసుకోవచ్చు. సో మీరు ఎవరైతే క్యాస్ట్ సర్టిఫికేట్ వల్ల ఇబ్బంది పడుతున్న వాళ్ళు కానీ, లేదంటే టీసీ మెమోస్ కానీ ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో మీరు కస్టోడియన్ సర్టిఫికేట్ కానీ కోర్స్ కంప్లీషన్ తెచ్చుకోండి. ఎవరైతే ఇంకా చాలా యూనివర్సిటీలో రిజల్ట్స్ రాలేవు, ఇన్స్టెంట్ సప్లీస్ కావచ్చు, లైక్ పాస్ అయ్యి రిజల్ట్స్ రాని వాళ్ళందరూ ఏం చేయండి అంటే, డిగ్రీ వాళ్ళైతే 6 సెమిస్టర్స్ ఉంటాయి కాబట్టి పెడితే 5 సెమిస్టర్స్ పెట్టండి. 6th సెమిస్టర్ మేము ఇంకా రిజల్ట్స్ రాకపోతే మీరు కాలేజ్కి వెళ్ళి ఏమన్నా కోర్స్ కంప్లీషన్ కానీ, కస్టోడియన్ కానీ ఏదో ఒకటి సర్టిఫికేట్ మీరు తెచ్చుకోవడానికి ట్రై చేయండి. సెకండ్, రిజల్ట్స్ వచ్చిన వాళ్ళు ప్రింట్ తీసి సిగ్నేచర్ స్టాంప్ వేయించుకొని అప్లోడ్ చేయండి. సో ఇంకా 6 days టైం ఉంది కాబట్టి మీ రెస్పెక్టివ్ కాలేజ్, డిగ్రీ కాలేజ్ కావచ్చు, బీటెక్ కావచ్చు, అన్నీ తెచ్చుకోండి. అండ్ ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే, మీకు ఫిజికల్ వెరిఫికేషన్ అప్పుడు కంపల్సరీగా టీసీ కావాలి. సో ఇప్పుడు టీసీ లేకపోతే దాని బదులు లేటెస్ట్ మెమోస్ ఏదన్నా పెట్టుకోవచ్చు, కోర్స్ కంప్లీషన్ పెట్టుకోవచ్చు, 6th మెమో పెట్టుకోవచ్చు, ఏదో ఒకటి సంథింగ్ మీరు ప్రూఫ్గా పెట్టాలి. సో టీసీ అయితే మ్యాండేటరీగా మనకు ఫిజికల్ వెరిఫికేషన్కి కావాలి. సో ఇప్పుడు మీరు మీ కాలేజ్కి వెళ్ళి అన్ని సర్టిఫికెట్స్ తెచ్చుకోవడానికి ట్రై చేయండి. సో ఇవి మెయిన్ పాయింట్. అండ్ ఎవరైతే ఇన్కమ్ స్లిప్స్ పెట్టిన వాళ్ళు అవి ఇప్పుడు ఎడిట్ చేసుకుంటే వేసుకోండి. ఫ్యూచర్లో మీకు ఇబ్బంది అవుతుంది, మీరు అన్ని ఆఫీస్లో చుట్టూ కానీ మనకు టీఎస్సీపీ గేట్కి సంబంధించిన ఆఫీస్ ఉంటుంది. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ వెనకాలో మనకు ఓయూకు సంబంధించిన సిపి గేట్ ఆఫీస్ ఉంటుంది, అక్కడికి వెళ్ళాలి. ఈ ఇష్యూ కాదు, ఏ ఇష్యూ ఉన్నా మీరు అక్కడికి వెళ్తే విత్ ఇన్ 1 hourలో మీ యొక్క ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తారు. సో అవి మీరు ఏ చిన్న ఇష్యూస్ ఉన్నా మనకు 26th లోపు, నాకు తెలిసి రేపు 21 కదా, సో 21 లాస్ట్ డేట్ అయిపోయిన తర్వాత 22, 23, 24, 25 ఈ 5 daysలో అందరి చూసేస్తారు ఫాస్ట్గా. అంటే వాళ్ళందరూ రిజిస్టర్ అవ్వని చూశారు. సో ఒకేసారి బల్క్గా అందరూ అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించిన ఫాస్ట్గా అప్డేట్ చేశారు. సో మీరు ఇప్పుడు అప్లోడ్ చేసిన దాంట్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే మీరు కరెక్షన్స్ చేసుకోవచ్చు సర్టిఫికేట్స్. సో మెయిన్ పాయింట్ ఏంటంటే, మీరు టీఎస్సీబీ గేట్ వెబ్సైట్లోనే ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ క్లిక్ చేసి మీ యొక్క హాల్ టికెట్ నెంబర్, మీ యొక్క పాస్వర్డ్ ఎంటర్ చేసి మీరు సర్టిఫికేట్స్ని
అప్లోడ్ చేసుకోవచ్చు. కొత్త అంటే ఇప్పుడు పాత ఏమైనా పెట్టారనుకో, కొత్త అప్డేట్ చేసుకొని పెట్టుకోవచ్చు. కానీ ఏమైనా డీటెయిల్స్ ఉంటే లైక్ మీ అప్లికేషన్లో ఏమైనా డీటెయిల్స్ తప్పు ఉంటే మీరు ఎలా లైక్ ఎడిట్ చేసుకోవచ్చు అంటే, మీరు లైక్ టీఎస్సీపీ గేట్లో మనకు మెయిన్ వెబ్సైట్ ఉంటుంది కదా, అందులో కాంటాక్ట్ అస్ ఉంటుంది. ఆ కాంటాక్ట్ అస్లో అందులో ఈమెయిల్ ఉంటుంది. సో ఈమెయిల్ వచ్చేసి ఒకసారి రాసుకోండి, లేదంటే వెబ్సైట్లో చూసుకోవచ్చు. cpget.helpdesk@gmail.com. ఇంకోసారి చెప్తున్నా, cpget.helpdesk@gmail.com. ఈ వెబ్సైట్కి మీరు ఏమన్నా పర్సనల్ డీటెయిల్స్ తప్పు ఉంటే దీనికి మెసేజ్ చేయండి. వెబ్ కౌన్సిలింగ్కి సంబంధించింది జస్ట్ మీరు హాల్ టికెట్ నెంబర్, పాస్వర్డ్ ఎంటర్ చేసి అందులో మీరు సర్టిఫికేట్స్ మాత్రమే ఎడిట్ చేసుకోవచ్చు. మీ పర్సనల్ డీటెయిల్స్ ఏమైనా ఎడిట్ చేసుకోవాలంటే ఈ వెబ్సైట్కి మీరు మెసేజ్ చేసి మీ హాల్ టికెట్ నెంబర్, మీ నేమ్, సబ్జెక్ట్లో మీ నేము, మీ హాల్ టికెట్ నెంబర్, మీ సబ్జెక్ట్ నేమ్ 3 రాసి కింద, సార్ నేను ఇట్లా ఇంగ్లీష్లోనే కానీ తెలుగులో వివరించండి. సార్ నా హాల్ టికెట్ నెంబర్ ఇది, నా పేరు ఇది, నేను ఈ సబ్జెక్ట్లో ఎగ్జామ్ రాశాను, కానీ వెబ్ కౌన్సిలింగ్లో ఒక సర్టిఫికేట్ బదులు ఒక సర్టిఫికేట్ అప్లోడ్ చేశాను. సో నా డేట్ ఆఫ్ బర్త్ మిస్టేక్ పడ్డది, మా ఫాదర్ నేమ్ మిస్టేక్ పడ్డది, నేను నా హాల్ టికెట్ లైక్ 10th క్లాస్ ఏమన్నా మిస్టేక్ పడితే 10th, డిగ్రీది ఏమన్నా మిస్టేక్ పడితే అది. అంటే మీకు ఏదైతే ఇంపార్టెంట్, నేను ఒక వీడియో చేశాను, ఏదైతే ఇంపార్టెంట్ డీటెయిల్స్ వస్తుందో అందులో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ పర్ఫెక్ట్ వచ్చాయో లేవో చూసుకోండి. సో ఏ చిన్న డౌట్ ఉన్నా మీరు cpget.helpdesk@gmail.com మాత్రమే మీరు మెసేజ్ చేయాలి. ఈమెయిల్ చేస్తే రిప్లై వస్తుంది. సో మోస్ట్లీ ఎక్కువ రిప్లైస్ ఇవ్వరు. సో చేసి పెట్టుకోండి. దానికి రిలవెంట్ అయిన డాక్యుమెంట్ కూడా మీరు యాడ్ చేయాలి. సపోజ్ ఆధార్ కార్డులో మన నేము, మన అడ్రస్ అన్నీ ఉంటాయి. సో దాంట్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఆధార్ కార్డు పెట్టి, ఆధార్ కార్డులో కరెక్ట్ ఉన్నాయి ఒకసారి చూడండి. 10th క్లాస్ది కూడా పెట్టచ్చు. 10thలో నేమ్ కానీ, మీ ఫాదర్ నేమ్ కానీ, మీ డేట్ ఆఫ్ బర్త్ కానీ అన్నీ కరెక్ట్ ఉంటాయి. సో ప్లీజ్ చేంజ్ మై డీటెయిల్స్ యాజ్ పర్ మై 10th అని ఇలా మెసేజ్ ప్రాపర్గా పెట్టి డాక్యుమెంట్ అటాచ్ చేసి పంపించండి. ఏ మిస్టేక్ ఉన్నా, డీటెయిల్స్ మిస్టేక్ ఉన్న వాళ్ళు cpget హెల్ప్ డెస్క్కి ఈమెయిల్కి మాత్రమే చేయండి. సర్టిఫికేట్ ఇష్యూ ఉన్న వాళ్ళు, వెబ్ కౌన్సిలింగ్లో సర్టిఫికేట్ ఇష్యూస్, ఓన్లీ సర్టిఫికేట్ ఇష్యూస్ వాళ్ళు మీరు లాగిన్ చేసి మీ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి ఎడిట్ చేసుకోవచ్చు. సో ఇవి 2 డిఫరెంట్ ఉంటాయి. సో నెక్స్ట్ వచ్చేసి ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ, సిఎంఎం కానీ, పీఈసీ కానీ ఏ ఇష్యూస్ ఉన్నా మనకు 21 లోపు రిజిస్ట్రేషన్ చేసుకోండి. అది లాస్ట్. మళ్ళీ ఎడిట్ ఆప్షన్ 26. సో మెయిన్ పాయింట్ ఏంటంటే, ఇంకొకటి చెప్తా, లైక్ మీకు ఈ ఎక్స్టెండ్ చేయకపోయినా మనకు ఫ్యూచర్లో ఏమన్నా మిస్టేక్స్ కానీ ఏమన్నా, ఇప్పుడు 26 వరకు అయితే ఎడిట్ ఆప్షన్ ఉంది. 26 లోపు కూడా కాకపోతే 26 తర్వాత మీరు టీఎస్సీపీగేట్కి సంబంధించిన ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ వెనకాల మనకు ఆఫీస్ ఉంటుంది. ఆ ఆఫీస్కి వెళ్ళి మీరు అన్ని సర్టిఫికేట్స్ తీసుకెళ్ళి అక్కడ చూపిస్తే వాళ్ళు వితిన్ స్పాట్లో మీకు అన్నీ వెరిఫై చేస్తారు. కానీ మీరు ఇక్కడికి రావాల్సి వస్తుంది. సో మనకు ఒక 4 days టైం ఇచ్చారు, అంటే ఒక 5 days అనుకోండి. 26 వరకు ఎడిట్ చేసుకోవచ్చు, దాన్ని ఎక్స్టెండ్ కూడా చేసుకోవచ్చు. కానీ నేనేమంటున్నా అంటే ఎక్స్టెండ్ చెయ్యరేమో అనిపిస్తుంది. డేట్ని ఎక్స్టెండ్ చేస్తారు. రిజిస్ట్రేషన్ డేట్ 21 లాస్ట్ డేట్, దాన్ని 24, 23, 25 వరకు ఎక్స్టెండ్ చేయొచ్చు. కరెక్షన్ కూడా ఎక్స్టెండ్ చేస్తే హ్యాపీ, చేస్తే 30, 29 వరకు చేసుకోవచ్చు. కానీ మనకు ఆల్రెడీ కరెక్షన్ వచ్చేసి 26 వరకు ఉంది కాబట్టి 5 days టైం ఉంది కాబట్టి ఎవరైతే స్లిప్స్ పెట్టిన వాళ్ళు ఇన్కమ్ సర్టిఫికేట్ మీరు తెచ్చుకోండి. ఇంకొకటి మ్యారీడ్ ఉమెన్ వాళ్ళు మీకు ఫాదర్ది కానీ హస్బెండ్ది దేనిది రియంబర్స్మెంట్ వస్తుందో అది పెట్టండి. ఏదైతే వ్యాలిడ్ సర్టిఫికేట్, సో కొందరికి మ్యారీడ్ అయిన తర్వాత మీ డీటెయిల్స్ అన్ని చేంజ్ అయిపోతాయి కాబట్టి మీకు వ్యాలిడ్ అయితే అది పెట్టండి. లేదంటే మీకు మీ హస్బెండ్ గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే సపోజ్ అట్లా కన్వర్ట్ అయిపోతే మీకు ఒక్కొక్కసారి రాకపోవచ్చు. సో ప్రాపర్గా మీకు ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది వ్యాలిడ్ సర్టిఫికేట్ అది మాత్రమే మీరు అప్లోడ్ చేయండి. సో ఇంకా చాలామంది రిజిస్ట్రేషన్ చేసుకోండి. అండ్ ఇంకొక మెయిన్ పాయింట్, phase 1లో అన్ని సీట్స్ ఫిల్ అవ్వవు, phase 2లో కూడా మనకు మిగులుతాయి కాబట్టి మీరు నెగ్లెక్ట్ చేయకండి. సో మనకు డేట్స్ ఇంక్రీజ్ అయితే నేను నా టెలిగ్రామ్ ఛానల్లో డేట్స్ ఆర్ ఇంక్రీజ్డ్ అని మెసేజెస్ ద్వారా పెట్టడం జరుగుతుంది. సో ఇంకా ఎవరైనా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వకపోతే నా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఎవరైతే యూఆర్ ఎలిజిబుల్ ఫర్ వెబ్ ఆప్షన్స్ వచ్చిన వాళ్ళు మనకు టీఎస్సీపీగేట్లో అన్ని కాలేజెస్ యొక్క లిస్టు, ఫీజ్ స్ట్రక్చర్, ఎక్కడెక్కడ ఏ కాలేజెస్ ఉన్నాయి, సబ్జెక్ట్ వైజ్గా అన్నీ ఉన్నాయి. అవి చూసి ప్రాపర్గా మీరు అన్ని లిస్ట్ ప్రిపేర్ చేసుకొని పెట్టుకోండి. ఎవరైతే ఇంకా నాట్ వెరిఫైడ్ ఉన్న వాళ్ళు మీకు ఈ 5 daysలో వెరిఫై చేసేస్తారు కాబట్టి జస్ట్ ఎవ్రీ 2-3 అవర్స్కి చూస్తూ ఉండండి. డిఫరెంట్ సబ్జెక్ట్స్కి డిఫరెంట్ రోజులో ఇట్లా చేస్తూ ఉంటారు కాబట్టి కొద్దిగా వెయిట్ చేయండి. సో 26 లోపు మీరు ఎడిట్ చేసుకోండి. 21st ఈ రోజు లైక్ 21st రోజు మీకు లాస్ట్ డేట్ రిజిస్ట్రేషన్కి. ఏమైనా కొత్త డేట్స్ వస్తే మీరు
మళ్ళీ ఎక్స్టెండ్ అవుతాయి కాబట్టి మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. సో ఇంకా మన డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. లైక్ నా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. లైక్ కాలేజెస్ లిస్ట్ కానీ ఇంకా ఏమైనా అప్డేట్స్ ఉంటే ఎవ్రీడే నా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. సో ఇలాంటి అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.